మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ వాక్యము మనకు ఐక్యత ఎంత విలువైనదో నేర్పిస్తుంది. దేవుడు విభేదాల మధ్య ఉండడు. ఆయన ఐక్యతలో, ప్రేమలో, శాంతిలో ఉన్నవారిలో నివసిస్తాడు. మన కుటుంబంలో, సంఘములో, స్నేహితుల మధ్య ప్రేమ మరియు ఐక్యముగా ఉండడం దేవుని సన్నిధిని ఆకర్షిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారును ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే యేసు మన మధ్యలో ప్రేమతో ఐక్యముగా ఉండాలని కోరుకున్నాడు. కీర్తనలు 133వ కీర్తన 2వ వచనం సెలవిస్తూ ఉంది. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అంటే ఏకత్వము ఉన్న చోట పవిత్రాత్మ యొక్క అభిషేకం ప్రవహిస్తుంది. సహోదరులారా, మన జీవితంలో శాంతి, కృప, అభిషేకం కావాలంటే మనం దేవుని ప్రజలతో ఏకముగా ఉండాలి. విభేదాలను, అసూయను, కోపాన్ని వదిలిపెట్టండి. ప్రేమ, క్షమాపణ, విధేయత ద్వారా దేవుని మహిమ మీ ఇంటిలో, మీ సంఘములో ప్రత్యక్షమవుతుంది. అందుకే ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నేను ప్రేమతో ఐక్యముగా జీవిస్తాను. దేవుని ఆశీర్వాదములతో మనందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.